దసరా పండుగ సందర్భంగా సొంతూరుకు తరలిన హైదరాబాద్ వాసులు తిరిగి హైదరాబాద్ రావడంతో సోమవారం ఉదయం శివారు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ముఖ్యంగా చూసుకుంటే ఎల్బీ నగర్ ప్రాంతాలు అటు విజయవాడ నుంచి కావచ్చు, నల్గొండ నుంచి కావచ్చు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వారి జనాలతో కిటకిటలాడుతూ శివారు ప్రాంతాలు కనబడగా ఎల్బీ నగర్ ప్రాంతం మటుకు పూర్తిగా రద్దీ ఏర్పడింది. ట్రాఫిక్ జామ్ గంటల తరబడి నిలబడిపోవడంతో కార్లను రోడ్ల పక్కన పార్క్ చేసి ఇతర వాహనాలు పక్కన పార్క్ చేసి అక్కడ ఎల్బీ నగర్ ఏదైతే ఉందో అక్కడి నుంచి సిటీలోకి వెళ్ళడానికి మెట్రో రైలును ఆశ్రయించారు. మెట్రో రైలు అయితే పూర్తిగా దాదాపు 2 గంటల పాటు క్యూ లైన్లో నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రయాణికుల సౌకర్యార్థం ఎక్కడెక్కడ లైన్లో కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేసి ప్రతి ఒక్కరు కూడా టికెట్ తీసుకునేలాగా అక్కడ ఏర్పాట్లు చేశారు. మెట్రో రైలు నిర్వాహకులు అయితే 2 గంటల పాటు ఆ లైన్లో నిలబడడం పట్ల చాలామంది అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం సోమవారం ఉదయం తెల్లవారుజామున ప్రారంభమైన ఈ తాకిడి ఏదైతే ఉందో 12 గంటలకు కూడా తగ్గకపోవడంతో విపరీతంగా అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కారులో సొంత స్థలానికి వెళ్ళిపోదాం అనుకుంటే నగరంలో సొంత ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటే ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో మెట్రో రైలు చాలామంది వెళ్లే ప్రయత్నం చేయగా అక్కడ కూడా అదే పరిస్థితి నెలకొంది. అయితే మరోవైపు మెట్రో చూసుకున్నట్లయితే ఆదరణ తగ్గింది, నా ఆదాయాలు రావడం లేదు, నష్టంలో ఉందనే ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ఎలాంటి కూడా అందులో తప్పుకుంటుందనే విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఏదైతే ప్రస్తుతం మెట్రో రైలు పెద్ద ఎత్తున ఆశ్రయిస్తున్నారో ప్రయాణికులు, ఆ నేపథ్యంలో నష్టాల కంటే లాభాలు ఎక్కువ వచ్చే అవకాశం ఉన్నందున ఎందుకు ఎలాంటి మెట్రో బాధ్యతలను తప్పించుకుంటుందన్న అంశం ప్రశ్నార్థంగా మారింది. దసరా పండుగ సందర్భంగా సొంతూరుకు తరలిన హైదరాబాద్ వాసులు